నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ, హాజరైన ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్. జగన్ పాలన రామరాజ్యాన్ని తలపించింది, మార్గాని భరత్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు. కనకం అప్పలస్వామి సేవలు స్ఫూర్తిదాయకం, శత జయంతి సభలో ఘనంగా పుస్తకావిష్కరణ. నిజమైన సంక్షేమం జగన్తోనే సాధ్యం, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్. నాపై పోటీ చేసి కార్పొరేటర్గా గెలిచే దమ్ముందా? మాజీ ఎంపీ భరత్కు కొయ్యల రమణ సవాల్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమహేంద్రవరం గాంధీపురం జాగృతి బ్లడ్ బ్యాంక్ జంక్షన్లో ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి బిష్ణుదేవ్ సాయ్, బీజేపీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం పూల వర్షం కురిపించారు. విష్ణుదేవ్ సాయ్ మాట్లాడుతూ, వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. వాజ్పేయి అంటే తనకు ఎనలేని గౌరవమని, ఆయన స్ఫూర్తిని గొప్పదనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్, శాసనమండలి బీజేపీ పక్షనేత సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదిరెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు. అటల్జీ దార్శనికతను, పాలనలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలను కొనియాడారు. కూటమి నాయకులు పిక్కి నాగేంద్ర, బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, పరిమి రాధాకృష్ణ, అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, రొంగల గోపి, నీరుకొండ వీరన్న చౌదరి, టీవీ రామారావు, అనుశ్రీ సత్యనారాయణ, వైశ్రీను, ఆదినారాయణ, మార్నివాసు, కురగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. प्रदेशों में, पूरे देश में उनके इस जन्म शताब्दी वर्ष को हम लोग मना रहे हैं और इस अवसर पर आज यहां पर श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की मूर्ति का अनावरण भी किए हैं। इस पावन नगरी राजमहेंद्रवरम में मैं श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को विनम्र श्रद्धांजलि अर्पित करता हूं, उनको मैं नमन करता हूं. శాఖల్ని నిర్వహించి ముఖ్యంగా విదేశాంగ శాఖ మంత్రిగా వారు నిర్వహించిన పాత్ర, స్వాతంత్ర పోరాటంలో వారు నిర్వహించిన పాత్ర, తదుపరి వారు ప్రధానమంత్రిగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఒక పక్క శాంతి దూతగా, మరొక పక్క భారతదేశ పరిరక్షకుడుగా రెండు రూపాల్ని భారతదేశానికే కాదు ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. నేనెంతగానో అభిమానించే నాయకుడు. అలాంటి నాయకుడి యొక్క కాంస్య విగ్రహం ఈ నియోజకవర్గంలో ఈ విధంగా ఆవిష్కరించుకునే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ విగ్రహ ఆవిష్కరణకి ఎంతో సహకరించినటువంటి శ్రీ ఆదిరెడ్డి వాసు గారు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఒక ఇనాగరేషన్కి వచ్చినప్పుడు మాధవ్ గారు ఇలాగా ప్రయత్నం చేస్తున్నారు, మనం ఈ ప్రాంతంలో విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందని వారిని అడిగినప్పుడు, బాగుంటుంది అంకుల్, తప్పకుండా ఇక్కడే పెట్టండి అంటే అందరూ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలన చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి భారతదేశ రాజకీయ చిత్రపటంలో అజాత శత్రువు అనేటువంటి పదం పలికినప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అనాలోచితంగా పలికేటువంటి పేరు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మన అందరి ప్రియతమ నాయకుడు దివంగత అటల్ బిహారీ వాజ్పేయి గారి వ్యక్తిత్వం గురించి, వారి గొప్పతనం గురించి, అనేక రూపాల్లో వారి దేశానికి అందించిన సేవల గురించి చాలా విపులంగా చెప్పారు. ఆయన ఒక స్ఫూర్తిదాత, అభివృద్ధి ప్రదాత మన అందరికీ తెలిసిన విషయమే. అతి సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ స్థానానికి చేరిన ఒక అసామాన్య నాయకుడు ఆయన. మనం గుర్తించవలసినటువంటి విషయం, అటల్ బిహారీ వాజ్పేయి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. మృదు భాష,
స్నేహభావం కలిగినటువంటి వారు, అద్భుతమైనటువంటి కవి, అన్నింటికంటే మించి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు. ఏదైతే ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయో, ఎవరైతే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పారో, ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సమాజంలో అట్టడుగున్నటువంటి పేదలకు చేరిన రోజునే వికసిత భారత్ సాధ్యమవుతుందనేటువంటి ఆయన చెప్పినటువంటి విషయాన్ని ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమలు చేసి చూపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది మిత్రులు. 70 వసంతాలు సామాజిక జీవితంలో ప్రచారకగా తన జీవితాన్ని ప్రారంభించి పెళ్లి చేసుకోకుండా దేశం కోసమే పని చేయాలని చెప్పి దీక్ష పూని దేశం కోసం 70 వసంతాలు పనిచేశారు. 10 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభ, రమారమి 60 సంవత్సరాలు పార్లమెంట్లో పనిచేసిన ధీరుడు, ఒక్కటంటే ఒక్క మచ్చ గాని అవినీతి ఆరోపణ లేని, ఒక్కడంటే ఒక శత్రువు కూడా లేని గొప్ప మహనీయుడు. కనుకనే ప్రజలందరూ కూడా ఆయనకి ఆ విధంగా నీరాజనాలు పలుకుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నిజమైన నాయకుడు జగన్ అని వైసీపీ ప్రభుత్వ హయాంలో నవరత్నాలు అమలు చేసి జనం గుండెల్లో గూడు కట్టుకున్న ఆయనను ఆపే శక్తి ఎవరికీ లేదని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ, సిటీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. సిటీ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తల మధ్య జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మోరంపూడి జంక్షన్ ఫ్లైఓవర్ వద్ద 40 అడుగుల జననేత జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన భరత్ అనంతరం కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలన రామరాజ్యంగా సాగిందని, ఇప్పుడు కూటమి పాలనలో అన్ని నేరాలు ఘోరాలే జరుగుతున్నాయని, ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి కనిపించడం లేదన్నారు. మళ్ళీ జగన్ గతంలో కంటే గొప్పగా అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాష్ట్ర గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చంద్ర నాగేశ్వర్, వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, సంకిస భవానీప్రియ, మార్తి లక్ష్మి, వాసంశెట్టి గంగాధర్, కాటం రజనీకాంత్, సప్ప ఆదినారాయణ, సుభాని, చీరారాజు, బొప్పన సుబ్బారావు, పడాల వీర రాఘవరెడ్డి, అనంతలక్ష్మి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితుల్లో ఉండేదో, టాయిలెట్స్ కూడా పూర్తి స్థాయిగా లేని సందర్భాలు. జగనన్నని ప్రతి ఒక్క ప్రజానికం కూడా మెచ్చుకుంటా ఉన్నారు, గుర్తుకు చేసుకుంటా ఉన్నారు. మేం పొరపాటు చేశామని చాలామంది ప్రజలు బాధపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బుతోనే మేము తిన్నాము, మేము ఆనందంగా ఉండేవాళ్ళము, ఇవాళ ఆ పరిస్థితులు లేవు అని చెప్పి ప్రజలందరూ కూడా వాపోతూ ఉన్నారు. ఖచ్చితంగా దేవుడి యొక్క ఆశీస్సులు జగనన్న పైన ఉంటుంది. 2029లో ఖచ్చితంగా జనరంజక పరిపాలన అందించి మళ్ళీ ఆ సువర్ణ యుగాన్ని తీసుకొచ్చే కార్యక్రమం కూడా జగనన్న తీసుకొస్తారని మేమందరం కూడా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాము. మరి మనం ఎవరం కూడా ఆ రోజుల్లో రామరాజ్యం చూడలేదు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు విద్యార్థుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, నిరుద్యోగ యువత దగ్గర నుంచి, రైతన్నల దగ్గర నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన మరి గొప్ప నేత జగనన్న. దేవుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండి మళ్ళీ 2029లో జగనన్న వన్స్ మోర్ అనే విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని మేమందరం కూడా ప్రగాఢంగా నమ్ముతున్నాము. ఖచ్చితంగా దేవుడి యొక్క ఆశీస్సులు జగనన్న పైన ఉంటుందని కూడా మేము నమ్ముతూ హ్యాపీ బర్త్డే జగనన్న. సంఘమిత్ర అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రియశిష్యుడు కనకం అప్పలస్వామి శతజయంతి ఉత్సవం సమతా సేవా సమితి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో ఘనంగా జరిగింది. ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని నగర ప్రముఖులు కీర్తించారు. ప్రముఖ సాహితీవేత్త ఎస్ఆర్ పృథ్వీ రచించిన సంఘమిత్ర కనకం అప్పలస్వామి పుస్తకాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ జీవుల పట్ల జాలి, దయ చూపించిన కనకం అప్పలస్వామి ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తన పని తాను చేసుకుని వెళ్లిన మహనీయుడని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ నిత్యం ఖద్దరు ధరించి గాంధేయవాదిగా జీవితం గడిపిన అప్పలస్వామితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ అరిపిరాల నారాయణరావు
పుస్తక సమీక్ష చేయగా సమతా సేవా సమితి వ్యవస్థాపకుడు మేడిశెట్టి తిరుమల కుమార్ సభ నిర్వహణ చేశారు. పెదపట్నపు గంగాధర్రావు, ఎలుబూడి శ్రీనివాస్ తదితరులతో కూడిన సమతా సేవా సమితి నూతన కార్యవర్గంతో తిరుమల కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అశోక్ కుమార్ జైన్, ద్వారా పార్వతీ సుందరి, కాలేపు సత్యనారాయణమూర్తి, నల్లా రామారావు, సానబోయిన రామారావు, పుత్సాల సోమరాజు, రవిప్రకాష్, మేడిశెట్టి తాతబ్బాయ్, కెకే సంజీవరావు, గుమ్మడి సమర్పణరావు, క్రొవ్విడి సుబ్రహ్మణ్యం, రామ్ కుమార్, కనకం చంద్రశేఖర్, అప్పలస్వామి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనకం అప్పలస్వామి గారిని చిరస్థాయిగా అక్షరాలలో బంధించినటువంటి వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. శివ సాన్నిధ్యం పొందేవారు కూడా కొంచెం సన్నిహితంగానే ఉండేవాడు. చాలామంది పెద్దలు చెప్పారు, రాజకీయంగాను సామాజికంగాను అన్నింటిలోనూ కూడా వారి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే వారిని కనకం అప్పలస్వామి గారు అని పిలిచే కంటే దండాల స్వామి అని పిలిచేవారు అందరూ కూడా. ఆయన దండాల స్వామి అని పిలిస్తేనే కనకం అప్పలస్వామి గారు అని అర్థమయ్యేది. పత్రిక 7 దశాబ్దాలుగా నిరంతరాయంగా రావడానికి ఒక నిబద్ధత ఉన్న మా తండ్రి గారికి మొదట్లో పేపరు ముద్రణ విషయంలో కనకం అప్పలస్వామి గారు అందించిన చేయూత చెప్పలేదు. జీవకాండ సంఘంలో ప్రింటింగ్ ప్రెస్ బాగా ఉపయోగించుకున్న వాళ్ళలో సమాచారం పేపర్ మొదటిది. కనకం అప్పలస్వామి గారి కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ అటువంటి నమస్కారాన్ని ఎక్కడ మనం చూడం, ఎవరో చేయరు. సగం నమస్కారమే పరిపూర్ణమైనటువంటి నమస్కారం. దానికి గల కారణం ఏంటి? గాంధీ గారు ఒకటి చెప్పారు. ఇప్పుడు ఈ పుస్తకంలో చాలా అంశాలు ప్రచురించారు, వారి జీవితానికి సంబంధించిన విషయాలన్నీ తెలియజేశారు. కానీ గాంధీ గారిని వారు నమ్మారు. ఏంటి నమ్మారు? ఈ భారతదేశంలో గాంధీ గారు అంటే జాతిపిత అయ్యారు. ఇవాళ ఆ జాతిపితనే కళంకం చేసేటువంటి రోజులు వచ్చాయి. ఒక కార్యకర్తను అప్పచెప్పండి అన్నారు. వీళ్ళందరూ ఏకగ్రీవంగా కనకం అప్పలస్వామి గారిని అప్పచెప్పారు. అది విషయం అండి. చాలామంది తెలియదు ఈ విషయం. కనకం అప్పలస్వామి గారిని తీసుకుని పొట్టి శ్రీరాములు గారు, అప్పుడు పొట్టి శ్రీరాములు గారికి ఎవరు తెలియదు, ఆయన ఆత్మార్పణ చేసాక మనందరికి తెలిసింది. అప్పట్లో కూడా సాధారణంగా ఉండేవారు ఆయన. ఆయన తీసుకెళ్ళి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక దేవాలయాల్లో ఆ షెడ్యూల్ కుల ప్రజలకి అప్పుడు దేవాలయ ప్రవేశాలు చేయించారు. మేము వింటే మాకే ఆశ్చర్యం వేసింది. అప్పట్లో గాంధీ వాళ్ళు అందరితో కూడా ఎంతమంది ఉన్నా అందరు కొవ్వూరు లింగరాజు గారు ఇలా ప్రతి ఒక్క నాయకుడి పేర్లు చెప్పి వాళ్ళతో ఉన్న పరిచయాలు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వేస్తున్న తరుణంలో శత జయంతి ఉత్సవాలు చెయ్యాలి అని వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక మాటపై నిలిచి ఇంత ఘనంగా చేసినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానిక తిలక్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటు పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్షేమ రారాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. 39 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 274,74,000 రూపాయలు అందించడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా గెలిచి సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో ఆయురారోగ్యాలతో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్కా శ్రీనగేష్, పోలు విజయలక్ష్మి, హసీనా, అరీఫ్, సయ్యద్ హాసన్, సంకిస భవానీప్రియ, బాలాజీరెడ్డి, దుంగా సురేష్, కురుమెల్లి స్వరూప్, గూడాల శ్యాంసుందర్రావు, దుంగా కుమార్, ముప్పన ప్రభాకర్ చౌదరి, వంకాయల సత్యబాబు, జంగా సుబ్బారావు, మానే దొరబాబు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న. రెడ్డి గారు నాణ్యమైన విద్యని అందించాలి అని చెప్పి నాడు నేడు ద్వారా పాఠశాలను ఆధునీకరించి చక్కని ఇంగ్లీష్ విద్యని, మాతృభాషని కూడా ప్రోత్సహించి చక్కని విద్యా వ్యవస్థలో
మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైద్యం, ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఆసుపత్రికి వెళ్తే అప్పుల పాలు కాకూడదు, నా రాష్ట్రంలో ప్రజలు చక్కగా ఆరోగ్యంగా అందంగా ఉండాలి అని చెప్పి మంచి ఆరోగ్య సురక్ష అనేక ప్రోగ్రామ్స్ పెట్టారు, విలేజ్ క్లినిక్లు పెట్టారు. ఇవన్నీ కూడా పెట్టి ప్రజలకి చక్కని పరిపాలన అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కారణాలు ఏదైతేనేమి ఆయన్ని ప్రతిపక్ష హోదా కల్పించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మా నేతలు చెప్పినట్టుగా ఓడిపోలేదు. వాళ్ళు ముగ్గురు పార్టీలు కలిస్తే 52% ఓట్లు వస్తే మా ఒక్క పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. నైతికంగా నెగ్గింది మేమే. వాళ్ళు అన్ని రకాల దుష్ప్రచారాలు చేసి అనైతిక చర్యలకు పాల్పడి అధికారంలోకి వచ్చారు. ఈ అధికారం శాశ్వతం కాదు, మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వస్తాం, అందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు దేవదేవుడు చక్కని ఆరోగ్యం, ఆయుష్, ఆనందం, ఆహ్లాదం కల్పించి మళ్ళీ రానున్న రోజుల్లో అధికారం చేపట్టి ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయాలని కోరుకుంటూ అందరి తరఫున తనపై కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచే దమ్ము మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్కు ఉందా అని శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ మాజీ కార్పొరేటర్ కొయ్యల రమణ సవాల్ విసిరారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేయటం ఆయనకు తగదన్నారు. తాను తప్పు చేసి ఉంటే అతను ఎంపీగా ఉన్న 5 ఏళ్లలో కేసులు పెట్టించవచ్చు కదా అని ప్రశ్నించారు. పేకాట, కోడిపందాలు ఆడిస్తున్నట్లు అసత్య ఆరోపణలు చేయటం తగదన్నారు. స్థానిక క్వారీ సెంటర్లోని బిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎంపీ భరత్రామ్ తనను వైసీపీలోకి రావాలని ఆహ్వానించడం, 2 సార్లు మిథున్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లడం నిజం కాదా అని ప్రశ్నించారు. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆదిరెడ్డి కుటుంబంతోనే ఉంటానని చెప్పానని, అందుకే కక్ష కట్టి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ తురకల నిర్మల, టీడీపీ నాయకుడు బేసరి చిన్ని మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో భరత్ చేసినదేమిటో అందరికీ తెలిసిందేనని అన్నారు. కూటమి హయాంలో చేస్తున్న అభివృద్ధిని చూడలేక ఎమ్మెల్యే వాసు ఆయన అనుచరులపై ఆరోపణలు చేయటం దారుణమన్నారు. స్థానిక టీడీపీ నాయకులు కేబుల్ మురళి, సందక లక్ష్మణరావు, కానేటి ప్రభుదాస్, బూర కల్పన, పలివెల నవీన్ బాబు, బంగారు తాతారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకు నన్ను కేకేసి మిథున్ రెడ్డి గారితో మాట్లాడించారండి? నన్ను 2 సార్లు వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నారు. నన్ను చైర్మన్ నా మీద ఒత్తిడి తెచ్చారు. డిపార్ట్మెంట్తో కూడా పిలిపించి నన్ను చైర్మన్ చెప్పి నేను చేరలేదని కక్షతో నాతో ఇవన్నీ పెట్టి బురదలుతారు. నాకు 3 టౌన్కి ఫోన్ చేసి నాకేమైనా కేసులు ఉన్నాయో తిరగేయమని చెప్పారు. నన్ను రౌడీ సీట్ కూడా ఓపెన్ చేయమని చెప్పారు. నాకేమన్నా అన్నీ తెలుసుకున్నారు కదా ఆయన, నాకేం కేసులు ఉన్నాయో నాకేమున్నాయో అన్ని ప్రయత్నాలు చేశారు ఆయన. అన్ని ప్రయత్నాలు కూడా కావాలంటే 2 సార్లు నన్ను వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ ఇంటికాడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. మా ఇంటికి ఎంతమంది వచ్చారో, రోజు ఎంతమంది పంపించారో, జగన్ గారు వచ్చి ముందు రోజు కూడా నా ఇంటికి 10 మంది వచ్చారు. మల్లాపేటలో జగన్ గారి సమక్షంలో జాయిన్ అవ్వాలని చెప్పి అప్పుడు కూడా నేను కష్టమైనా నష్టమైనా నన్ను అన్ని విధాలుగా ఆదుకునే వాళ్ళు నా ఆదిరెడ్డి కుటుంబం అని చెప్పి నా ఆదిరెడ్డి కుటుంబంలోనే ఉన్నాను. లోకేష్ గారు రావట్లేదని పెట్టావు. ఇప్పుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద ఒకటి, ఈ కోరి ఏరియాలో ఉన్న నాయకుల మీద ఒకటి నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అనేది ఆయన సత్తాకి నువ్వు ఎక్కడ కూడా పనిచేయవు. ఎందుకంటే గులివెంత పోసకి నలుపేది తెలియదంట. అదేవిధంగా నువ్వు చేసే పనులన్నీ కూడా నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరికి ఏం చేసావు కూడా గుర్తుపెట్టుకో. అంతేగాని ప్రతి విషయంలోనూ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు, ఆయన వెనకాతలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఒకటి చేసావు. ఇప్పుడు దేవాదాయ శాఖ కమిటీలు వేశారు. దేవాదాయ శాఖ కమిటీలు చైర్మన్లు అందరూ ఏంటంటే నువ్వు చేసే అన్నీ కూడా బయటకు తీస్తారనే భయంతో ఈరోజు వాళ్ళందరి మీద బురద జల్లుతున్నాం. ఒకవేళ ఈ ఆరోపణలు మీకు ఇప్పుడే గుర్తొచ్చినాయా? గత 5 ఏళ్ళలో కూడా మా నాయకులు చెప్పినట్టు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఒక్క కేసు అయినా పెట్టగలిగారా? ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ ఉంటే కేసు ఉండాలి కదా. ఎటువంటి కేసులు లేని ఒక వ్యక్తుల మీద మీరు వ్యక్తిగత కక్షలతోటి మీరు పిలిచినప్పుడు మీ పార్టీలోకి రాలేదని చెప్పేసి సమయం చూసుకొని ఏదో లోకేష్ గారి ప్రోగ్రాం డిస్టర్బ్ అయిపోద్ది, ఈ కోరి మీద ఏదో ఒక బురద జల్లేస్తే డిస్టర్బ్ అయిపోద్ది, అది ప్యాప్ అయిపోద్ది అని చెప్పేసి నువ్వు ఏదో భావించి టైం చూసుకుని ఏదో ఆరోపణలు చేసావు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆ సత్తా ఏంటో చూపించాం. స్థానిక దానవాయిపేట టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో
ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్, వైసీపీ సీనియర్ నాయకురాలు రూడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి స్వగృహం వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మేడపాటి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడని అన్నారు. రాష్ట్రంలో ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేశాడని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చారని అన్నారు. ఇప్పటికే 7 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి కాగా మరో 10 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. ఆ భగవంతుడు ఆయనకు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి కుయుక్తి రాజకీయాలను ఎదిరించే శక్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు. వైసీపీ నాయకులు, ఎంఎస్ఆర్ ఫాలోవర్స్, మేడపాటి షర్మిలారెడ్డి యువసేన పాల్గొన్నారు. పుట్టిన పిల్లల నుంచి కూడా ముసలి వాళ్ళ దాకా కూడా ఆయన ఎన్ని రకాల సంక్షేమ పథకాలు పెట్టారన్నది మన అందరం కూడా మరి 2019 నుంచి 24 దాకా ఆయన పరిపాలనలో కూడా చూసాం. ఆయన అధికారంలోనే ఉండి ప్రతిపక్షంలోనే ఉండి ఏ రోజు కూడా ప్రజలు బాగుండాలి, ప్రజల కోసం ఆలోచించిన గొప్ప వ్యక్తి. మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా 17 మెడికల్ కాలేజెస్ తీసుకుని వచ్చి మరి 7 మెడికల్ కాలేజెస్ రన్నింగ్లో పెట్టి ఇంకా 10 మెడికల్ కాలేజెస్ ఆ యొక్క నిర్మాణ స్థాయిలో మరి సగం నిర్మాణం చేసిన ఘనత వైఎస్ జగన్ అనేది. ఈ రకంగా విద్యా వైద్యానికి అదేవిధంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా చేసి చూపించిన ఘనత. బికాజ్ ఏ ఊరు వెళ్ళినా కూడా జగన్ అన్న ఈ రకంగా డెవలప్మెంట్ చేశారు, ఆ రకంగా డెవలప్మెంట్ చేశారు. మరి వైజాగ్ చూస్తే ఎంత ఆనందం అనిపిస్తుందంటే జగన్ అన్న టైంలో ఏ రకంగా డెవలప్ చేశారు. ఏ ఏరియాకి వెళ్ళినా ఈరోజు రాజమహేంద్రంలో చూస్తే మరి మా టైంలో మరి జగన్ అన్న యొక్క పరిపాలనలో ఎంత అద్భుతంగా రాజమండ్రి తీర్చిదిద్దామో మన అందరికీ కూడా తెలిసిందే, కళ్ళ ముందు కనపడుతున్నాయి. మేము టీడీపీ వాళ్ళ కల్లుపుల మాటలు చెప్పట్లేదండి. జగన్ అన్న ప్రభుత్వంలో జగన్ అన్నకు ఒక విజన్ ఉంది. ఈరోజు ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున మరి సర్వమత ప్రార్థనలు చేసి జగన్ అన్నకి మరి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం, అదేవిధంగా ఇంకా మంచి శక్తినిచ్చి ఈరోజు ఈ యొక్క కుయుక్తి రాజకీయాల్లో మరి మరింత శక్తినిచ్చి పోరాడాలని, మరి ప్రజల పక్షాన్ని ఉండాలని, జగనన్న ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరి విష్ యూ హ్యాపీ బర్త్డే జగనన్న. నువ్వు ఇంకా మరిన్ని పుట్టినరోజు చేసుకోవాలని మీ యొక్క చెల్లెలు మేడపాటి అన్నారు. 72వ అంతర్జిల్లా కబడ్డీ మెన్స్ టోర్నమెంట్కు క్రీడాకారులు ఎంపిక చేసేందుకు సెలక్షన్ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఎస్కేవిటి డిగ్రీ కాలేజీలో నూతనంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ సెలక్షన్ పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ రవీంద్రారెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఏర్పడి సంవత్సర కాలం అయిందని అన్నారు. విద్యార్థులు, క్రీడా ఉపాధ్యాయులపై భారం పడకూడదని సదుద్దేశంతో తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి, చైర్మన్ సొంత ఖర్చులతో క్రీడాకారులకు జెర్సీలు, ప్రయాణ ఛార్జీలు, క్రీడా పరికరాలు అందిస్తున్నామని అన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ బురిడి త్రిమూర్తులు మాట్లాడుతూ 72వ అంతర్జిల్లా కబడ్డీ మెన్స్ టోర్నమెంట్ ఈ నెల 26 నుంచి 28 వరకు ఒంగోలు పంచలింగంలో జరుగుతుందన్నారు. చైర్మన్ చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ వీర్రాజు, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు ఎం చంద్రశేఖర్, పిడివి శ్రీనివాస్, ఏ మల్లికార్జునరావు, ఎస్ వీరబాబు, సునీత్ కుమార్, ఎస్వి సత్యనారాయణ, ఏడి ప్రసాద్, ప్రకాష్, ధనలక్ష్మి, సువర్ణ, వీరబాబు, ఎం శ్రీనివాస్, బి చిన్ని, ఎస్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీకు ఆర్థిక సహాయం కాదు మీకు కావాల్సింది. సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు రవీంద్రనాథ్. నేను తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక డైరెక్టర్గా ఉన్నాను నేను. యాక్చువల్గా మీ బాడీ వచ్చి 1 year అవుతుందండి. మా బాడీ వచ్చినప్పుడు అంటే పిల్లల మీద కానీ ఆడించే పీడి మీద కానీ ఆర్థిక భారం పడకూడదు అని చెప్పేసి ఏమనుకున్నామంటే సబ్ జూనియర్ ఒకళ్ళు ప్రెసిడెంట్, అలాగే జూనియర్స్ చైర్మన్ గారు, అలాగే సీనియర్స్ సెక్రటరీ గారు అంటే త్రిమూర్తి గారు, ఈ ముగ్గురు కూడా ఆ సెలక్షన్ పెడతానికి కానీ కోచింగ్ క్యాంపు, వాళ్ళ డ్రెస్సులు, ఛార్జీలు ఇవన్నీ కూడా వాళ్ళే భరించాలి అలా అనుకున్నాము. ఈ 1 year నుంచి కూడా అలాగే చేస్తున్నామండి. మేము ఈ టీంలు పంపడమే కాకుండా
యువ కబడ్డీ జట్టుకి మన జిల్లాలో సుమారు 40-50 ఖర్చు పెట్టి కోచింగ్ క్యాంప్ చేసామండి. అలాగే ఏపీ టీముకి కూడా మన త్రిమూర్తి గారు రాజమండ్రిలో క్యాంప్ చేశారు. దానికి కూడా సుమారు 50,000 పైన ఖర్చు అయినట్టుంది. ఇవన్నీ కూడా అందరం వేసుకొని అవి చేసామండి. కబడ్డీ గురించి చెప్పాలంటే ఇలా మేము డెవలప్ చేస్తున్నాము. జిల్లాలో ఏ క్రీడాకారుడు మంచి ప్రతిభ కనబరుస్తున్నాడో వాళ్ళని మేము ప్రోత్సహించాలని సంకల్పంతో ఇక్కడ ఉండే స్థానిక మన తూర్పుగోదావరి జిల్లా పీడీలు అందరూ కూడా సహకారంతో మా సీనియర్ కబడ్డీ క్రీడాకారులు మా అసోసియేషన్ అందరూ సహకారంతో కూడా మేము ముందుకెళ్తున్నాం. ఇలాగే ఇంత క్రీడా అభివృద్ధి చెందాలంటే మన రాజమండ్రిలో కార్పొరేషన్కి సంబంధించి ఒక క్రీడా మైదానం ఇండోర్ స్టేడియం లేదు. దయచేసి మనకి ఇండోర్ స్టేడియం కడితే మంచి ఇంకా ప్రతిభ క్రీడాకారులు కూడా ఆడగల ప్రతిభ కనిపిస్తారు. మీ ద్వారా ముందు నేను మీ అందరికీ కూడా ఒక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా మీడియా మిత్రుల ద్వారా బయటకు వెళ్తుంది. మా దగ్గర నుంచే కాకుండా మీరు కూడా ఒక 15 రోజులకో 20 రోజులకో 4 రోజులు మీ సొంత బాధ్యతగా రాజమండ్రిలో ఒక క్రీడా మైదానం ఏర్పడింది అంటే అది మీ సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, చరిత్రలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఛాంపియన్ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తుందని హీరో రోషన్ వెల్లడించారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా హీరో రోషన్, హీరోయిన్ అనస్వర రాజన్ స్థానిక ప్రసాదిత్య మాల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో రోషన్ మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం 1948లో బైరాన్పల్లె అనే గ్రామంలో జలియాన్ వాలాబాగ్ లాంటి ఘటన చోటు చేసుకుందని, ఆ యథార్థ సంఘటన ఆధారంగా ఛాంపియన్ చిత్రాన్ని దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించారని తెలిపారు. ఫుట్బాల్ క్రీడా బ్యాక్డ్రాప్లో యాక్షన్, అద్భుతమైన రొమాంటిక్ లవ్ స్టోరీతో ఛాంపియన్ ప్రేక్షకులను అలరిస్తాడని అన్నారు. కథ ఎంపిక నుంచి అన్ని విషయాల్లో తన తండ్రి శ్రీకాంత్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. హీరోయిన్ అనస్వర రాజన్ మాట్లాడుతూ తెలుగులో తన తొలి చిత్రమే వైజయంతి వంటి ప్రతిష్టాత్మకమైన బ్యానర్లో పనిచేయటం తన అదృష్టమన్నారు. హీరో హీరోయిన్లకు గీతా ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ మేనేజర్ వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. విజయవాడ నుంచి ఇక్కడ ఆగి మళ్ళీ వైజాగ్కి వెళ్తున్నాం మా మూవీ ప్రమోషన్స్ కోసం. అందరూ అప్రిషియేట్ చేస్తే మాకు దానికంట బికాజ్ 3-4 years వెయిట్ చేసి, సో 100% అందరికీ నచ్చుతుందని కోరుకుంటాం. Another Telugu one, it's called Itlu Arjuna. It will be releasing on Feb. మా సినిమా సో బేసిక్గా ఇది ఒక నిజమైన సంఘటన. అప్పట్లో 1948లో బైరాన్పల్లిలో జరిగింది. అక్కడ మైకిల్ అనే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయితే ఏంటిది, ఎలా ఉంటుంది, అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది బైరాన్పల్లిలో అదొక జలియన్ వాలా బాగ్ టైప్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ, చిన్న జలియన్ వాలా బాగ్ లాగా. సో ఇది కంప్లీట్ పొలిటికల్ సినిమా కూడా కాదు, ఒక హీరో ఫిక్షనల్ వరల్డ్లోనే జరిగే సినిమా. 25th అంటే మీరు సినిమా చూస్తే మీకు కూడా అబ్బా కరెక్టే పెట్టారు ఛాంపియన్ అని అనిపిస్తుంది. స్పోర్ట్స్ ఒక చిన్న టచ్ ఉంటుందండి, ఫుట్బాల్ టచ్ అనేది కంపల్సరీగా ఉంటుంది దీంట్లో. అది హీరో మోటివేషన్ అనమాట, వాడికి ఒక మోటివ్ అది స్పోర్ట్స్. Fluent in Telugu, I'm really sorry. So being launched into an industry by such a great production house feels so good, and also Roshan is a champion. Roshan, it's a story of Bairamapalli, it's a history of Bairamapalli. So it feels so great and so wonderful, and I had a great experience in working in this film. I was so happy on the stage when he said when he complimented that. So thanks to Ram sir. The compliment means a lot. Thanks to the audience for accepting the Giragara song and the other Salangondale song, and other song will be releasing today. So we had a wonderful composer, Vijay Mayer, and
భారతీయ జనతా పార్టీ సేవకు ఎల్లప్పుడూ అంకితమై ఉంటారని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. స్థానిక విద్యుత్ కాలనీలో ఉన్న ఆమె కార్యాలయం వద్ద సోమవారం బీజేపీ పతాకాన్ని ఆవిష్కరించే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు ఎల్లప్పుడూ బీజేపీ సుపరిపాలన ప్రజాసేవకే అంకితమై పనిచేస్తుందన్నారు. నగరంలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో 20 జిల్లాల్లో వాజ్పేయి విగ్రహాలను ప్రతిష్ఠించి ఆయన అందించిన సుపరిపాలన, సరికొత్త రాజకీయ ఒరవడి, నిర్మాణాత్మక విపక్ష నేతగా పనిచేసిన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నామన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పదాధికారులు బీజేపీ విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు, రేలంగితి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, పరిమి రాధ, నర్సీపల్లి హారిక, నీరుకొండ వీరన్న చౌదరి, ఏపీఆర్ చౌదరి, యనుమల రంగబాబు, లలిత్ జైన్, యానాపు యేసు, అడపా వరప్రసాద్, పడాల నాగరాజు, తగరం సురేష్, అధికారి లక్ష్మి, మురుకుర్తి నరేంద్ర కుమార్ యాదవ్, పైబోయిన సురేంద్ర, శ్రీవిద్య, హీరాచంద్ జైన్, జీవి రత్నాల్ రెడ్డి, రాము, సుబ్రహ్మణ్యం, కొల్లాపూర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని అద్భుతంగా ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. దానికి ఛత్తీస్గఢ్ సీఎం అయినటువంటి విష్ణుదేవ్ సాయి గారు వారు రావడం, అదేవిధంగా పివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలు ఖచ్చితంగా ప్రతిష్ఠించాలి అని చెప్పి నిర్ణయించడం, 20 జిల్లాల్లో వీటిని ఈ నెల 25 అంటే రేపు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని 20 జిల్లాల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న రాజమండ్రిలో కూడా మనం విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాము. ప్రతి ఒక్కరూ కూడా అక్కడ మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి గుణగణాల గురించి, అదేవిధంగా వారు దేశానికి అందించినటువంటి సుపరిపాలన కావచ్చు, దేశ అభివృద్ధికి వేసినటువంటి పునాది కావచ్చు, లేదా రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి అంటే అవినీతి రహితమైనటువంటి పాలన దేశానికి అందిస్తూ నిర్మాణాత్మకమైనటువంటి ఒక విపక్ష నేతగా ఏ విధంగా వారు దోహదపడగలరో వారి జీవితాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే, అవగాహన చేసుకున్నట్లయితే సుస్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయం. క్యాంప్ ఆఫీస్ అయినటువంటి ఇక్కడ మన పార్టీ జెండాని ఖచ్చితంగా ఆవిష్కరించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది అని చెప్పి భావించాను. ఇంతకు ముందు కూడా ఉన్నది, కానీ సంవత్సరం అయినటువంటి కాలంలో తిరిగి ఇక్కడ పార్టీ జెండాని ఎగరవేయాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఇక్కడ నేను కూడా కార్యక్రమం చేస్తూ ఈ యొక్క కార్యక్రమం మాధ్యమంగా భారతీయ జనతా పార్టీ సేవకి పునరంకితమవుతానని చెప్పి మీ మాధ్యమంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నటువంటి విషయం. రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రం ఆవరణలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేశంలోనే తొలిసారిగా వాహనంతో కూడుకున్న మహాలక్ష్మీదేవి ఆరాధన, పూజ బ్రహ్మశ్రీ బోడెం నాగసత్య రవికుమార్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న విశేష పూజా కార్యక్రమాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ కుబేరుని హోమం, సుదర్శన హోమం, మహాలక్ష్మి హోమం జరిగాయి. మహాపూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. చండై వాయిద్యంతో అమ్మవారికి ప్రత్యేక హారతులు సమర్పించారు. కాతేరు వాసవి క్లబ్ అధ్యక్షుడు సాయి కమల్, కేబుల్ నెట్వర్క్ అధినేత గార్లపాటి సూర్యనారాయణ, రత్నమాల దంపతుల చేతుల మీదుగా హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులందరికీ అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ పూజా కార్యక్రమానికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశ్రావు, సౌభాగ్యలక్ష్మి దంపతులు, జక్కంపూడి రాజా, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శీఘ్రకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, రాజకీయ పార్టీల నాయకులు వై శ్రీను, ఎన్నమూరు దీపు, దాసరి గురునాథం, వాకచర్ల కృష్ణ, గురునాథ్, తేజమూర్తుల నరసింహమూర్తి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. मानन्ये नमः मनोबन्धनाय नमः विद्यावानाय नमः कालिकाकलशमस्यामाय नमः लक्ष्म्ये नमः केन्द्राशेषे केतव्ये विद्यानित्यस्वरूपिणे नमः वैरागमार्गसंसाराय नमः सर्वसत्त्व
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.